ప్రతి చెయ్యి కలపాలని మాత్రం మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మంత్రి గారి సమాధానం తర్వాత మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న వేస్తారా? సరే. అన్నది ఎవరైతే గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో వేద్దామంటున్నారు. మళ్ళీ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళని కూడా డీఅడిక్షన్ సెంటర్కి వేద్దామంటున్నారు అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ వరకు తీసుకొచ్చడానికి కొరియర్స్ ఉన్నారు. వారు డబ్బులు సంపాదనని సులువుగా సంపాదించవచ్చు అని ఈ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు అధ్యక్ష. అల్టిమేట్గా వాడు ఆస్తి సంపాదిద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాడు. వీడికి ఎందుకంటే వాడు యూజ్ చేయడు, కానీ యూజ్ చేసేటట్టు చేస్తాడు. అలా డబ్బు సంపాదించేటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు అందుకే నేను అన్నట్టే యూపీ గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. వాళ్ళ ఇల్లులు డిమాలిషన్ చేస్తున్నారు. మనం ఆస్తులను కాన్ఫిస్కేట్ చేస్తే తప్ప ఇలాంటి వాటిని కంట్రోల్ చేయలేం అధ్యక్ష. డీఅడిక్షన్ సెంటర్ పెట్టచ్చు, ఈగిల్స్ని పెట్టచ్చు. ఇప్పుడు అదే యంత్రాంగం ఉంది ఇక్కడ. యంత్రాంగం గత 5 సంవత్సరాలుగా యంత్రాంగం ఉంది, కళ్ళు మూసుకొని కూర్చుంది. పాలించినటువంటి నాయకులు అలాగే ఉన్నారు. కనుక దీని మీద మనం చాలా కఠినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మాయిలను కూడా అధ్యక్ష. వీళ్ళు అలవాటు చేస్తున్నారు. సమాజం మనం రేపు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంది. కనుక వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసి డిమాలిష్ చేయాల్సినటువంటి అవసరం, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. నమస్కారం. ఆలస్యంగా చెప్పినా చాలా అద్భుతమైన సూచన చేశారు అధ్యక్ష. పల్లా శ్రీనివాసరావు గారు. ఈ గాంజాయి ఆలస్యం ఎందుకు చేశారండి? గాంజాయి విషయంలో అధ్యక్ష